వృశ్చిక రాశి వారికి వృశ్చిక రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు మరియు జ్యేష్ఠ 4 పాదాలు ఉంటాయి. మీ నక్షత్రాల వారు ఈ ఆగస్టు మాసంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, మీరు 27 నక్షత్రాల్లో ఏ నక్షత్రంలో జన్మిస్తే ఉదయం 10 నిమిషాల పాటు ఏ దేవతని మీరు స్మరించుకున్నట్లయితే, ధ్యానం చేసుకున్నట్లయితే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది, మనోధైర్యం పెరుగుతుంది అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ మీకు మీ యొక్క రాస్యాధిపతి 7వ స్థానం నుంచి 8వ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి కొన్ని విషయాల్లో అంటే కొన్నిసార్లు ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడం ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే ఇందులో విశాఖ 4వ పాదం వారు ఉన్నారు కాబట్టి వీరికి ఉన్నత విద్యా సంబంధించిన విషయంలోని తండ్రులతోని గురువులతోని కొంతవరకు అనుకూలత ఏర్పడము మరియు బ్యాంకింగ్ సెక్టార్స్ పెద్ద మొత్తంలో రావాల్సిన ధనం కొంతవరకు రావడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇక అనురాధ నక్షత్రం వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అది ముఖ్యంగా మీ పర్సనల్ నిర్ణయాలు అనుకోండి, సంతానం విషయంలో అనుకోండి, కొత్తగా ఫ్రెండ్స్ని మీరు చేర్చుకునేటువంటి విషయాలు అనుకోండి, షేర్ మార్కెట్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక జ్యేష్ఠ నక్షత్రం వారికి కూడా ఉన్నత విద్యా విషయంలోని మరియు తండ్రి గారి ప్రాపర్టీస్ ఏవైనా అంటే తండ్రి గారికి సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో ఆ యొక్క విషయాల్లో, బిజినెస్ ముఖ్యంగా ప్రాపర్టీ కాదు, ప్రాపర్టీ విషయంలో ఇబ్బంది ఉంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క వృశ్చికం వారికి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఓవరాల్గా వృశ్చికం వారు కాస్త ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహ జీవితం విషయంలో, వివాహ నిర్ణయాల విషయాల్లో చాలా జాగ్రత్త వహిస్తూ ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, కొంచెం ఆలోచించిన నిర్ణయాలు తీసుకుంటుండండి. కొన్నిసార్లు ఏమో అతి ఆలస్యం చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్నిసార్లు అతి వేగంగా నిర్ణయం తీసుకోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. విదేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అవుదాం అనుకునేటువంటి వారికి చాలా బాగుంది చెప్పాలంటే. మరియు మీరు 17వ తేదీ తర్వాత నుంచి ఉద్యోగ సంబంధించిన విషయంలో జాగ్రత్త పడండి. ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే కనుక మీరు ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః చేసుకోండి. మరి వివాహ సంబంధించిన విషయంలో వివాహం అవ్వట్లేదు, కుదరాలనుకునేటువంటి వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర, వివాహమై ఇబ్బంది పడుతున్నామండి అనుకునేటువంటి వారు ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః చేసుకోండి. అన్ని విధాలు బాగుంటుంది. ఇందులో 3 గ్రహాలు ప్రధానంగా ఈ నెలలో మారుతున్నాయి. ఆ 3 గ్రహాలు ఏమిటేమిటి అని చెప్పి చూసుకుంటే, బుధుడు బుద్ధికి, కమ్యూనికేషన్స్కి, షేర్ మార్కెట్కి, విద్యా సంబంధించిన వాటికి కారకునేటువంటి బుధుడు 6వ తేదీ ఆగస్టు 6వ తేదీ గురువును వెళ్ళి మీట్ అవుతున్నాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం చెప్పాలంటే. ఇక్కడ నుంచి ఎవరైనా అంటే మీ జన్మజాతకంలో 4th హౌస్ రిలేటెడ్ అనుకూలత ఉంది అంటే చదువు విషయంలో, భూ సంబంధించిన విషయంలో అనుకూలుతున్నప్పుడు ఈ బుధ గురువుల యొక్క కలయిక కర్కాటకంలో జరుగుతున్నప్పుడు చేసుకోవడం చాలా మంచిది. 6వ తేదీ నుంచి దాదాపు 25 రోజులు ఉంటుంది అక్కడ. అలాగే రవి 17వ తేదీ నుంచి రవిని వెళ్ళి మీట్ అవుతాడు, కేతువుని వెళ్ళి మీట్ అవుతున్నాడు. సో 17 తర్వాత చేసేటువంటి ఉపాసనా సంబంధించినవి, అందులో ముఖ్యంగా మేషం వారికి, ధనస్సు వారికి ఇంకా మంచిది చెప్పాలంటే, ఉపాసనా మార్గంలో వెళ్ళేటువంటి వారికి. ఇక శుక్రుడు 2వ తేదీ నుంచి కన్యారాశిలోకి వెళ్తున్నారు కాబట్టి యూనివర్సల్గా అందరూ కూడా కొంచెం స్త్రీల విషయంలో, ఓ స్త్రీమూర్తిని బయటికి పంపించే విషయంలో ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే మనం నక్షత్రం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇందులో ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు చూడండి, అశ్విని, మక, మూల నక్షత్రాలు ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు, మాది కేతు నక్షత్రం కదండి అందుకని మేము వైడూర్యం పెట్టేసుకుంటాం అంటారు. కాదు, ఎందుకంటే అది కేవలం మనశ్శాంతిని మాత్రమే మీకు ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఏంటంటే ఎలా పెట్టుకోవాలి రత్నము అంటే, మీ యొక్క జాతక చక్రంలో నిజంగానే కేతువు కనుక మంచి పొజిషన్లో ఉండి ఎక్కడ పాపగ్రహాలతో పాపకత్తెరలో లేనప్పుడు పెట్టుకోవాలి. లేనట్లయితే అది ఎంతవరకు పనిచేస్తుంది అంటే కేవలం మనశ్శాంతి, పీస్ ఆఫ్ మైండ్ కోసం కొంత పనిచేస్తుంది, పూర్తిగా పనిచేయదు ఎప్పుడు నక్షత్రం సంబంధించినటువంటిది. అదేవిధంగా భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల వాళ్ళు ఏం చేస్తారు, మాది శుక్ర నక్షత్రం కదండి అందుకని వజ్రం పెట్టేసుకుంటా అంటాడు. ఒకవేళ ఆ శుక్రుడు మీ జన్మజాతకంలో నీచంలో ఉన్నాడు లేదా పాపకత్తెరలో ఉన్నాడు, అది నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువ ఇస్తుంది, పాజిటివ్ ఎఫెక్ట్ రాదు. అలాంటప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఆ శుక్రుడు బాగున్నాడు లేదో చూసుకొని, లేదా మీ జన్మజాతకంలో ఎలా ఉందో చూసుకోవాలి. అదేవిధంగా కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలకు అధిపతి రవి. రవి అనగానే మనం ఏం చేస్తాం, ఈ నక్షత్రం కదండి నాది, ఈ నక్షత్రం కాబట్టి నేను వెంటనే కెంపు పెట్టేసుకుంటా అంటారు. పూర్తిగా తప్పండి. ఎందుకంటే ఒకవేళ మీ జన్మజాతకంలో కెంపు కారకుడైన సూర్యభగవానుడు మంచి ఉచ్చ స్థానంలోనో, మిత్రక్షేత్రాల్లోనో, ఓన్ హౌస్లోనో ఉంటే మంచిదే, శుభగ్రహాలతో ఉంటే మంచిదే. అలా లేని పక్షంలో అది మీకు పనికిరాదు. ఎలాంటి ఇప్పుడు చూడండి, టీటీ ఇంజెక్షన్ ఇస్తారు కానీ కొంతమందికి టీటీ ఇంజెక్షన్ పనిచేయదు. అలాగా కొంతమంది కొన్ని కూరలు పనిచేయవు. ఎందుకు అంటే వాళ్ళకి ఫుడ్ ఎలర్జీ ఉంటుంది. అలాగే మీ నక్షత్రం అయినప్పటికీ మీ నక్షత్రాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి. కాకపోతే ఆ నక్షత్రాధిపతికి సంబంధించి ధ్యానం చేయండి.
ఉదయం నిద్రలేచిన వెంటనే విష్ణునామాన్ని ధ్యానం చేయండి. భరణి వారేమో అమ్మవారిని ధ్యానం చేయండి. కేతు నక్షత్రాల వాళ్ళు అశ్విని మఖ మూల వారేమో గణపతిని ధ్యానం చేయండి. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారు అమ్మవారిని ధ్యానం చేయండి నిద్రలేచిన వెంటనే. మీ ధ్యానం అనేటువంటిది మీ యొక్క క్యాపబిలిటీని పెంచుతుంది. అది ఎలాంటివంటే చిన్న చిన్న విషయాలు కూడా ఎమోషన్ అవ్వకుండా చాలా మటుకు మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు. అదేవిధంగా రోహిణి, హస్త, శ్రవణం ఈ 3 నక్షత్రాలకు అధిపతి చంద్రుడు అవుతాడు. చంద్ర నక్షత్రాలు ఉండేవారు ఎంత ధ్యానంలో కూర్చుంటే అంత మంచిది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చంద్రమా మనసో జాతః. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే చంద్ర నక్షత్రం కదండి నేను ముత్యం పెట్టేసుకుంటానంటారు. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా ముత్యం పెట్టుకోవడం వల్ల కొంచెం మనశ్శాంతి వస్తుందేమో, కానీ అది మీకు బాగోనట్లయితే అదే మనశ్శాంతి మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. అంటే నీచ స్థానంలోనో పాపగ్రహాలతో అంటే రాహుతో కలిసి ఉండడము, శనితోనో కలిసి ఉండడము, అది నీచం ఉండడం. నీచం ఉండి మళ్ళీ నీచభంగ రాజయోగం అయితే చాలా మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మీరు మృగశిర, చిత్తా ధనిష్ట నక్షత్రాలకు అధిపతి కుజుడు. అయితే ఈ యొక్క చంద్ర నక్షత్రాలకు అధిపతి అమ్మవారు ధ్యానం చేసుకోవడం, అన్నపూర్ణ అష్టకం చదువుకోవడము, ఓం రాజరాజేశ్వరి దేవి అని నమః ధ్యానం చేసుకోవడం మంచిది. అయితే ఇప్పుడు కుజ నక్షత్రాల దగ్గరికి వచ్చినట్లయితే మృగశిర, చిత్తా ధనిష్ట నక్షత్రాలకు అధిపతి కుజుడు అవుతాడు. కాబట్టి మీరు స్కందుడిని ధ్యానం చేయాలి. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఓం స్కందాయ నమః అని నామస్మరణ చేయండి. అదేవిధంగా మీరు మరొక విషయం ఏంటంటే, మీకు తెలియక ఏమండి మాది కుజ నక్షత్రం కదా పగడం పెట్టేసుకుంటా అంటాం. పగడం పెట్టుకోవడం వల్ల ఎవరైనా సరే కాస్త ధైర్యం లేని వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంది. కానీ కొంచెం కుజుడు కనుక పాడైనట్లయితే అనవసరమైనటువంటి గొడవల్ని, అనవసరమైనటువంటి కోపద్వేషాలను ఎక్కువ ఇస్తుంది. ఏది కుజుడు పాడైతే అందరికీ అనట్లేదు, కానీ మీకు కుజుడు మంచి పొజిషన్లో ఉన్నాడు, ఆయన ధనయోగాన్ని ఇచ్చే దాంట్లో ఉన్నాడు, లాభాన్ని ఇచ్చే దాంట్లో ఉన్నాడు, అప్పుడు మీకు పగడం పెట్టుకోవడం వల్ల ధనలాభాలు అనేవి ఏర్పడతాయి. సో ఒక నక్షత్ర సంబంధంగా అసలు ఏం ధరించాలి, మరలా ఇందులో వేళ్ళకి ధరించేవి మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. మీరు హారం రూపంలో మెడలోనో లేకపోతే గాజుల రూపంలోనో ధరించేటప్పుడు ఏమీ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇందులో ప్రధానంగా పురుషులు కుడి చేయికి, స్త్రీలు ఎడం చేతికి ధరించాలి ఇప్పుడు రత్నాలు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు గమనించండి, ఎవరికైనా చెయ్యి అది చూసేటప్పుడు, హస్త సాముద్రికం అది చూసేటప్పుడు స్త్రీలకు ఎడం చేయి చూస్తారు, పురుషులకు కుడి చేయి చూస్తారు. అంటే వాళ్ళ యొక్క భాగ్యం అనేటువంటిది ఈ కుడి చేయి ద్వారా క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఉండే రేఖలు మారుతున్న వాటిని హస్త సాముద్రికంలో వాళ్ళు గమనిస్తుంటారు. స్త్రీలకు ఎడం చేతిలో ఉండేటువంటి మార్పుల్ని గమనిస్తారు. ఎందుకు కుడి చేయి చూసి ఎందుకు చెప్పారంటే ఎడం చేతిలో ఉంటుంది వాళ్ళకు ఉండేటువంటిది. అందుకే సహజంగా కూడా పురుషుడికి ఎడం వైపు స్త్రీ ఉంటుంది, శక్తి స్వరూపిణి అనమాట ఆవిడ. అంటే ఆవిడ యొక్క అందుకే మనకి లలితాహాస్త మన అమ్మవారికి సంబంధించినటువంటి వీటిల్లో కూడా చూసుకున్నట్లయితే సౌందర్య లహరిలో కనుక చూసుకున్నట్లయితే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అనేటువంటి నామం శ్లోకం ఉంటుంది. అంటే ఏమిటి, అమ్మవారు లేనిదే అంటే శక్తి లేనిదే శివుడు కదలలేడు అనేటువంటిది. కాబట్టి ఏంటంటే స్త్రీలకు అందుకే లెఫ్ట్ సైడ్ చూసుకోవాలి, లెఫ్ట్ సైడ్ ధరించాలి. ఇక ఆర్ద్ర నక్షత్రము, స్వాతి నక్షత్రము, శతభిష నక్షత్రానికి అధిపతి రాహు అవుతాడు. కాబట్టి రాహువుకి సర్వసాధారణంగా ఏం చేస్తాము, దుర్గానామాన్ని నిద్రలేస్తూనే మీరు కనుక స్మరణ చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అయితే దీనికి రత్నము సర్వసాధారణంగా అందరూ గోమేధికం పెట్టేసుకుంటారు, కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు జాతచక్రంలో రాహు బాగుంటేనే పెట్టుకోండి, లేనట్లయితే మీ లగ్నం నుంచి ఏ గ్రహం బాగుందో ఆ గ్రహాన్ని పెట్టుకుంది, పాడైపోయింది పెట్టుకోవడం కాదు. అదేవిధంగా పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలకి అధిపతి గురువు. దత్తాత్రేయుని చరిత్ర చదువుతునో లేకపోతే జయ గురుదత్త, శ్రీ గురుదత్త అన్న నామస్మరణ ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక్క 10 నిమిషాలు అక్కడ నిద్రలేచిన పక్కలోనే అక్కడ అలాగే కూర్చొని ధ్యానం చేయండి, చాలా మంచిది. మీకు మేము మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు, ఎన్ని కష్టాలున్నా సరే తట్టుకునేటువంటి శక్తి మీకు వస్తుంది. అదేవిధంగా మీకు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలకు అధిపతి శని కదా అని వెంటనే నీలం పెట్టుకోవడం కాదు. ఇక్కడ ఏంటంటే శని నీలానికి కారకుడు అని పెట్టేసుకోకుండా శని బాగుండాలి చూసుకొని పెట్టుకోండి. శివనామస్మరణతో నిద్రలేవండి, లేదా కాళికాదేవిని స్మరించుకుంటూ నిద్రలేవండి, ఖచ్చితంగా బాగుంటుంది. లేదు ఎక్కువ గొడవలు ఉన్నప్పుడు వారాహిని కూడా చేసుకుంటూ నిద్రలేవచ్చు, ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు. ఇక అదేవిధంగా కాకపోతే వారాహిని నిద్రలేచేటప్పుడు ఉదయం 4-5 గంటలప్పుడే నిద్రలేవాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా బుధుడి యొక్క నక్షత్రాలు ఏమిటవి అంటే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలు. ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు విష్ణు నామంతో ఓం నమో నారాయణాయ అనే నామస్మరణతో నిద్రలేవండి. మరియు దీంతోపాటు
మీరు పచ్చబెట్టేసుకుంటారు. నాది బుధ నక్షత్రం కదండి, అందుకే పచ్చబెట్టేసుకుని. బుధుడు బాగుంటేనే పెట్టుకోవాలి, కానీ బుధుడు బాగోలేని పక్షంలో మీకు ఏ మహాదశ నడుస్తుంది, మీరు ఏ పర్పస్ మీద పెట్టుకుంటున్నారు రత్నం అనే దాంతో ధరించాలి.